జగన్పై దాడి కేసులో సంచలన ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏంటయ్యా అంటే చంద్రబాబు గారు అకస్మాత్తుగా మళ్ళీ తెర మీదకి వచ్చారు. తెలుగుదేశాన్ని ఇరికిద్దామని చూస్తున్నారన్నారు. మొన్నే చంద్రబాబు గారు ఖండిస్తే ఆ తర్వాత లోకేష్ ఏమో అక్కడేమీ జరగలేదని చెప్పే ప్రయత్నం చేశారు. అప్పటి నుంచినే ప్రారంభించారు. ఎవరో డబ్బులు ఇస్తేది మందు ఇవ్వలేదని కొట్టారు అన్నట్టుంది. ఇప్పుడు చివరికి వచ్చేటప్పటికి నేను అప్పుడే చెప్పా, అనుమానం వ్యక్తం చేశా, వీళ్ళు తెలుగుదేశం తొందరపడుతోంది అంటే దాని వెనకాల వీళ్ళదేదో హస్తం ఉన్నట్టుంది, లేదా వీళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు, వీళ్ళు చేయించి ఉండకపోవచ్చు, కానీ వీళ్ళకి తెలిసిన వాడు ఎవడో అయ్యి ఉంటాడు, అందుకనినే ఇట్లాంటి ఆవేశపడుతున్నారు, అనవసరంగా తొందరపడుతున్నారంటే ఏదో ఉందని. ఇప్పుడు అదే జరిగింది. సతీష్ అరెస్ట్ అయితే సతీష్ని గురించి హీరోగా ప్రొజెక్ట్ చేసేటటువంటి క్రమంలో ఈనాడు ఆంధ్రజ్యోతి అత్యుత్సాహపడినప్పుడే ఖచ్చితంగా మరేదో జరుగుతోంది అన్నటువంటి విషయం స్పష్టంగా అర్థమైపోయింది. ఇవాళ చంద్రబాబు గారు రంగంలోకి వచ్చేసారు. తెలుగుదేశాన్ని ఇరికించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారన్నారు. అసలు సీన్ ఏంటయ్యా అంటే దుర్గారావు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతను తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సిబ్బంది. ఈ దాడికి పాల్పడ్డటువంటి వాళ్ళు అతన్ని కలిశారు ముందు తర్వాత కూడా. అది అసలు పాయింట్. అంటే దాడి చేయడం లేదా చేసిన తర్వాత తెలియటం. తెలుగుదేశం వాళ్ళతో అయితే వాళ్ళు తిరుగుతారు అన్నటువంటి విషయం అయితే స్పష్టమైపోయింది. కరెక్ట్గా రాయి విసిరినటువంటి వ్యక్తులు వాళ్ళే అన్నటువంటిది కన్ఫామ్ అయిపోయింది. అందుకనినే ఇప్పుడు అర్జెంటుగా తెలుగుదేశం రంగంలోకి దిగింది. అది సంబంధం తనది కాదని చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది. ఈలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రయత్నం చూసాం కదా, తనని తానే గీసుకున్నాడు, తనకి తానే కొట్టుకున్నాడు అని. ఆ తరహా వ్యవహారాలే కథలు నడుస్తున్నాయి.